చందమామలే చేతి వేళ్ళపై పరిగెడదామా 10 మంది సక్సెస్ అనే చెప్పాలి. సో వన్ థింగ్ విచ్ మేక్స్ యూ బెటర్ పర్సన్ డే అండ్ డే, అదర్వైజ్ యూ విల్ బీ ఎలోన్ అనమాట. ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా నాలో నేను నీతో నేను నీ వంట నెలగా ఎంత ఎంత నచ్చేస్తున్నావు ఏ ఊపిరే సహనం ఎంత ఎంత గుర్తొస్తున్నావు. Good morning, this is the 58th day of my vlogging day of content creation. Welcome to my channel Shiva Official Journey. నిన్ననే థింక్ చేసా బ్రో, ఎలా ఉంది బాగుందా? సో ఇగ్నోర్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ సీ ఇట్ అపియర్స్ టు యూ. ఓకే, లైఫ్లో చాలా మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు ఈరోజు కష్టపడాలి అంతే. చందమామలే చేతి వేళ్ళపై పరిగెడదామా 10 మందిల హామ చిలుకకే ప్రేమ పొందిరే పలికిద్దామా. ఓహో ఓహో మేఘాలకు కన్నా పోయింది, అయిపోయా ఏమంటున్నా, అయిపోయింది. Not bad, not bad. Now you. ఇంకొంతమంది అయితే చాలా మంచిగా నీళ్ళు పోస్తారు, ఎట్లా కడిగిన నీళ్ళు. బట్ ఇట్స్ నాట్ మేక్ సెన్స్, ఎందుకంటే కనీసం ఏదో ఒకటి పోస్తున్నారు కదా. మళ్ళీ అలా విమ్ లిక్విడ్ గిట్ట కలిపి చెట్లు ఖరాబ్ అవుతాయి. అదైతే ముఖ్య గమనిక, ప్లీజ్ నోట్ ఇట్, బికాజ్ అవే కదా మనకి ముఖ్యం, చెట్లు ఖరాబ్ కాకపోవడం. సో అలాంటి ఏమన్నా వాటర్ ఉంటే పోయొచ్చు. అంటే నాకు ఒక పెద్ద ఏముందంటే ఒక కోరిక, ఒక పెద్ద ఇల్లు, చుట్టూ చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా కానీ చెట్లు అయితే ఉండాలి. సో నేను ఎన్ని కలెక్షన్స్ ఆఫ్ చెట్లు పెడతా అంటే నాకే తెలియదు, ఎవరన్నా వస్తే మర్చిపోవాలి. అన్ని చెట్లు పెడతా, ఫ్రూట్సే కానీ హెల్దీ కానీ ఏవైనా సరే, అలా అన్నమాట. ఇదేం చెట్టు ఏమన్నా ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఒక్కొక్కరు చెప్తున్నారు. టేక్ చెట్టేనా ఇది కూడా? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఏ చెట్టు? ఒకళ్ళు టేక్ చెట్టు అంటారు, ఒకళ్ళు కాదంటారు. అయితే ఇది టేక్ చెట్టే. చాలా చెట్లు అయితే కనబడుతున్నాయి, మనం అయితే వీటిని ప్రొటెక్ట్ చేయాలి. అది ఇగో ఇట్లాంటివి చేస్తే కోపం వస్తుంది. ఎందుకు భయ, వచ్చినావా పోయినావా అని ఉండాలి. ఇవి చేస్తే ఇట్లా చేస్తే గలీజ్ కదా. చూడండి, చెత్త అయితే ఘోరంగా ఉంటుంది. బాబా, చెత్తలు లేరా ఫ్రెండ్స్ మీకు? ఇట్లా వేస్తారు, చెత్త అంతా ఖరాబ్ ఎండిపోతున్నాయి చెట్లు. చూడండి, మాట్లాడే వాళ్ళు లేరా ఇక్కడ? ఎంతనుకున్నా ఏమనుకున్నా ఏం చేసినా చేసేవాడు ఎప్పటికీ మారడు. చేద్దామనుకున్నోడికి అవకాశం ఉండదు. ఏమీ చేసినా ప్రయత్నం అయితే నీ తోడుంటుంది. ఇక్కడ అన్ని చెట్లు ఎండిపోయినాయి. మరి మంటనే పెట్టారు నాకు తెలిసి. మంట పెట్టకపోతే ఎన్నిగానం ఎండిపో. ఇలాంటివి చూస్తే నాకు ఇందాక చెప్పా కదా కాలిపోయినా, ఇవే అవన్నీ. అందరికీ కోపాలు వస్తాయి, అందరికీ తాపాలు వస్తాయి, కానీ
ఎవడైతే కంట్రోల్ చేసుకొని ముందుకెళ్తాడో వాడే సక్సెస్ఫుల్ అవుతాడు. అంతేగాని ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయితే నీకు అందరికీ తేడా ఏముంది? సో అందుకే గమనించు, అబ్జర్వ్ చేయి, బాగా అబ్జర్వ్ చేయి, నిర్ణయించుకో. సైలెంట్గా చేసే పనిని అంటే అనుక్షణం తలచి చూస్తూ ప్రతి క్షణం ఆలోచించి నెక్స్ట్ మినిట్కి ఎగ్జిక్యూషన్లో పెట్టు. అది చిన్న థింగ్ అయినా నీ లైఫ్లో అది పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. సో వన్ థింగ్ విచ్ మేక్స్ యూ బెటర్ పర్సన్ డే అండ్ డే, అదర్వైజ్ యూ విల్ బీ ఎలోన్ అనమాట. ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా. నాలో నేను నీతో నేను నీ వంట నెలగా ఎంత నచ్చేస్తున్నావు, ఏ ఊపిరే సహనం ఎంత గుర్తొస్తున్నావు. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. ఇవాళ అయితే క్రికెట్ గ్రౌండ్లో ఎవరులే, ఈ గ్రౌండ్ అనమాట. అప్పుడప్పుడు ఆడతారు ఇక్కడ. ఇవాళ అయితే ఎవరు కనబడట్లేదు, బికాస్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు ఎంజాయ్ అనమాట. సో ఇది చూడండి, ఇలా అయితే అన్ని దగ్గర ఉంటుండే గ్రౌండ్స్, కానీ ఇప్పుడు అన్ని బిల్డింగ్లు వేయాలి, చెట్లు నరికేయాలి. సో ఉన్నాయి ఇలాంటి కొంచెం ప్రదేశాలన్నా అందరూ కష్టపడి దాన్ని కొంచెం మంచిగా బాగు చేస్తే మాత్రం సూపర్బ్. హాయిగా చల్లగా ఉంటుందిరా ప్రతి ఒక్క జీవితం. ఎంత చేసినా ఏమి చేసినా పుట్టకూటికే కదరా. ఎంత చేసినా ఏమి చేసినా పెద్ద భవనాలు కట్టేది లేదురా. ఉన్న ఒక్క జీవితం ఆనందంతో నింపరా. ఎందుకింత ప్రయత్నం దేనికోసమురా. సంతృప్తి. జీవితంలో ఎప్పుడు మనిషి సాటిస్ఫై అవుతాడు తెలుసా? ఎర్నింగ్స్లో 100 వచ్చినా కాలేడు, 1000 వచ్చినా కాలేడు, 1,00,000 వచ్చినా కాలేడు, 10 కోట్లు వచ్చినా సరే 20 కోట్ల కాల ఇస్తాడు. కానీ సంపాదనేనా, ఇంకేం లేదా లైఫ్లో అంటే? ఎస్, మనీ ఉంటే అన్నీ వస్తాయి, కానీ ఒక సంతోషం తప్పితే. సంతోషం ఎప్పుడు వస్తుంది? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు. నువ్వు సంతోషంగా ఎప్పుడు ఉంటావు అది నీకే తెలియాలి. నా సంతోషం ఇది, నీ సంతోషమేదో నువ్వే తెలుసుకోరా సోదరా. అసలు ఇక్కడ నుంచి పోబుద్ది అవుతుంది. ఎన్నిసార్లు అయినా ఎంత టైం అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ పికాక్ సౌండ్ అరుస్తాయి కానీ బయటికి రావు. వచ్చినప్పుడు తీద్దామంటే ఎగిరిపోతాయి. ఇందాకలైతే మీకు చూపించాగా 3 పికాక్స్. చాలానే ఉన్నాయి పికాక్స్. ఇలానే అన్ని బర్డ్స్ పెరిగి మొత్తం ఇక్కడ అంతా చెట్లతో నిండి మంచిగా హాయిగా ఎగురుతూ ఉండాలి, మనం చూడాలి. అండ్ ఇది ఒక సక్సెస్ అన్నమాట మనం నేచర్కి ఇచ్చేది. అంతే, అంతకుమించి ఏం లేదు. నాకు తెలిసి ఇది వర్షం పడితే ఇది మొత్తం చెరువు అయితే అనుకుంటా. ఈసారి వర్షాలు ఉన్నాయో లేదో మీరైతే చూడండి, తెలుసుకోండి. అండ్ నాకైతే మంచిగా అనిపిస్తుంది అలా. ఈ చెట్లని అయితే వదలబుద్ధి వెళ్ళట్లేదు నాకైతే, నిజంగా చెప్తున్నా. బికాస్ అంతే, అది నాకు అనిపించేది మంచిగా ఉండాలి. ఈ నేచర్ నాతో ఎప్పుడు గడిపేయాలి ఇక్కడే. ఓహో, ఏదేమైనా ఎంత పెద్దదైనా నీ సంతోషం నీతోనేరా. ఎన్ని జాడలేసినా
ఎన్ని అడుగులేసినా ముందుకెళ్ళడం నీతోనేరా. చాలా ఆశలు చాలా కోరికలు ఎన్ని చేసినా నీ వెంటేరా. నువ్వుండి తీసుకుపోయి ఏమీ లేదురా అంటే నువ్వు ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలిగా. నీ వంతు నువ్వైనా బతకాలిగా, నీ వంతు ఎంజాయ్ చేయాలిగా. అది లేని జీవితం ఆడు కదా. సో అలా అనమాట. చూద్దాం ఏమనుకుంటున్నారో, ఏం చేద్దామనుకుంటున్నామో అన్నీ నీతోనే. ఈరోజు ఏదైతే చేస్తావో అది నీతోనే ఉంటుంది నేస్తం. సో నువ్వు దేనితో వెంటాడితే నీకు అదే దొరుకుతుంది, అండ్ నువ్వు దేని గురించి ఆలోచిస్తే నీకు అదే వస్తుంది. నీ ఆలోచనలే నీ స్ఫూర్తి, నీ ముందడిగే నీ జ్ఞాపకం, నువ్వు చేసేదే నీ విజయం. సో ఇక రాదు అంతే. లిరిక్స్ మర్చిపోతాం. ఏంది భయ నువ్వు మంచి పాట పాడుతూ ఫీల్ ఇస్తావు, మర్చిపోతావు. ఎందుకు భయ ఇట్లా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది చెట్లకి నీళ్ళు పోయాలి, కానీ ఎన్ని గణం నీళ్ళు మనం పోయగలుగుతామని. కానీ కొన్ని చెట్లు అయితే ఎండిపోతాయి, బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాస్ ఎన్ని చెట్లకైతే నీళ్ళు మనం ఎలా పోయగలుగుతాం? ఒకటా రెండా? అదే ఇంటి పక్కన ఉంటే రోజైతే నీళ్ళు పక్కా పోసేవాడిని. ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్, కొన్ని అయితే చాలా వరకు ఎండిపోతున్నాయి. ఇంకా కొందరు అయితే కట్ చేసి ఇస్తున్నారు ట్రీస్ అనేవి. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. సరిగ్గా మెయింటైన్ చేయట్లే. ఇంకొంతమంది కూడా ఇలా కొట్టేస్తారు. ఏమొచ్చిందని కోపం వస్తే కోడినో లేక మేకనో కొరకండి, ఇలా చెట్లను ఎందుకు పాడు చేస్తారు? ఇంకో మనిషి అయితే ముంగట అగ్గి పెట్టిండు, మరి ఎందుకో తెలియదు. ఒక్కొక్కసారి ఎంత బ్యాడ్ ఫీల్ చేశారంటే బయటనే కాక ఇక్కడ కూడా అంటు పెడతారు. అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది ఇలా చేసేవాళ్ళు. నీకేమైనా కోపం ఉంటే వేరే ఏదైనా పని చేయి. చెట్లు నరకడం ఏంది నాది తెలియదు. ఇవన్నీ స్టిక్స్ ఏమో అనుకోవద్దు, సపోర్ట్ కోసం పెట్టిరనమాట. అంటే చెట్లకే సపోర్ట్ ఇచ్చినప్పుడు జీవితంలో కూడా సపోర్ట్ ఉంటేనే మనిషికి అనేది ఏదైనా సక్సెస్ అవుతుంది. సపోర్ట్ లేకపోతే ఏ పని చేసినా వేస్ట్ అనమాట. సో సపోర్టింగ్ అంటే ఎలా ఉండాలి? అరే నువ్వు చేయరా, నేను ఉంటాలే, ఏమన్నా అయితే చూసుకుంటా అనే ఒక మాట ఇస్తే ప్రతి వాళ్ళు సక్సెస్ అయిపోతారు అంతే. ఎందుకు అవరా? ఒక చిన్న మాట సహాయం చాలు బ్రో, ఒక జీవితానికి ఎంతోమంది జీవితాలు అయితే బాగుపడతాయి. అది అందరికీ తెలియదులే. ఎవరైతే మంచి హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళకైతే తెలుస్తాయి. అండ్ ఎవరికైతే ఒక పర్సన్ ఎంత విలువ తెలియడానికి అలా చెప్తారు. చేత సహాయం కాకపోతే కనీసం మాట సహాయం చేయరా, కొంచెం అయితే ఇష్టంగా ఉంటుంది అని. సో సపోర్టింగ్గా ఉంటుంది, ఇష్టం అని కాదు. కొంతమంది అయితే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఏం చేయడానికన్నా సిద్ధమవుతారు. సో అలా అనమాట. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ విత్ నేచర్. ఇలా అయితే ఎంతో అనుకున్నా మంచిగా మాట్లాడాలి అని, పాట కూడా పాడిన మంచిగా, కానీ బిస్కెట్ అయింది. ఏమైంది? రికార్డింగ్ కాలేదు. రికార్డింగ్ అయితే మాత్రం బాగుంటుండే, అది అవ్వలేదు. నా మూడ్ ఆఫ్ అయింది.
చాలా మంచిగా వచ్చింది. నీ స్నేహం ఇక రాదు అని, ఈ చెట్లతో నా పయనం ఇక మొదలయ్యిందని. ఇగో ఇలా నీళ్ళు పోయకపోవడం, అక్కడక్కడ మంటలు పెట్టుకోవడం సరదా అయిపోయింది. సరదా నా జీవితంలో అదేమైనా ఏమంటారు అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేయడం, చెట్లన్నీ ఎండిపోయేటట్టు చేయడం, ఇంకా చెట్లు పెంచాలని. ఏంట్రా బాబు మినీ ఫారెస్ట్ జంగల్లా ఉంది. జంగల్కి వచ్చినాక జంగల్ మంగళ అవుతుందని ఉండొచ్చు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. బట్ చూడండి ఇంకా చెట్లు కొట్టేస్తున్నారు. ఈ గ్యాస్ ప్రాబ్లంలేమో ఈ వారలేమో కానీ చెట్లకు వచ్చిందిరా భయ్ అసలు ముప్పు. ఏడ ఖాళీ జాగా, ఏడ ఖాళీ చెట్టు ఎండిపోయినట్టున్నా, లేకపోతే కొంచెం ఎండిపోతున్నా సరే కథం కానీ పొత్తం పట్టేయాలి, తీసుకుపోయి పొయ్యిలో వేయాలి. దానివల్ల డీజీలో ఏదైనా వాడుకోవచ్చా? ప్లీజ్ చెట్లను అయితే నరికేయకండి ప్లీజ్. వాటికి ఇచ్చాము మనం కొంచెం జాగా, ఆ కొంచెం జాగాలో కూడా ఒకవేళ మీరు కట్ చేస్తే 20 చెట్లు పెంచండి. అలా ఒక గవర్నమెంట్ ఒకటి ఇనిషియేటివ్ తీసుకుందంటే చాలామందికి అయితే పనికొస్తుంది అనమాట. సో మన ప్రయత్నం మనం చేయాలి, చెట్టు కొట్టేయకుండా. ఎప్పుడు కొట్టేస్తున్నారో తెలియదు, ఎప్పుడు చేస్తున్నారో తెలియదు. పొద్దునైతే ఖాళీగా ఉంటుంది, మళ్ళీ పొద్దున వచ్చేసరికి కథం కటింగ్ ఫినిష్. ఇంకా నయ్యాం ఇంకొకళ్ళు అయితే క్రేన్లు అవి తీసుకొచ్చి డైరెక్ట్ ఇట్లా తోసుకుంటూ పోతారు. ఆ ఫోర్స్కి, ఆ వెయిట్కి, ఆ స్పీడ్కి కట్ అయిపోతున్నాయి. దానికి ఏందా జంతువులు కూడా చచ్చిపోతున్నాయి. అది కనపడట్లేదు, ఎందుకంటే చెట్లు మీదకి వెళ్ళి కప్పు ఉంటాయి కదా, ఏం కనపడతాయి. సో అదన్నమాట. అయితే ఇక్కడ చెట్టు పెట్టిర్రు, లిల్లీ ఫ్లవరే అనుకుంటున్నా, పక్కకు కూడా ఉంది మీకు కనపడుతుంది. సో అక్కడ ఏం చేసారంటే క్లోజ్ చేసేసారు దారి. ఇట్లా అడవికి వెళ్ళి మొత్తం ఖరాబ్ చేస్తారు చెట్లని. సో అదన్నమాట. మనం ఇప్పుడేంటి మంచి చేయాలనుకున్న వాళ్ళకు కూడా చెట్లకు నీళ్ళు పోవడము అలాంటివి చేయడం వాళ్ళకు కూడా స్పేస్ లేకుండా పోయింది. సో అందుకే మంచి ఆలోచిస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అదే నువ్వు నెగిటివ్ ఆలోచించి ఏదైనా నెగిటివ్ పని చేస్తే అందరూ మాత్రం నెగిటివ్తో ఆ పనిని భంగం కలిగిస్తారు. అప్పుడు నువ్వేం చేయలేవు, ఎవడేం చేయలేవు. నేను ఇందాక ఒక పెద్ద పని చేసినప్పుడు బర్డ్స్, యానిమల్స్, చెట్లను చూద్దామని పాట పాడినా అది రికార్డు కావాలి. సో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మంచి ఫీల్తో పాట పాడినా కానీ రికార్డ్ అయిందో లేదో చూడాలి. మరి మనం ఎంత దూరంలో ఉన్నా చిన్నవి చూపిస్తామండి. ఓకే కనబడుతున్నాయి మీకైతే. ఇగో చూడండి 3 ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎంత క్యూలో వెళ్తున్నాయి చూడండి, ఒకటి వెనుకొకటి. అప్పుడప్పుడైనా వీటి కోసం నేచర్కి రావాలి అనిపిస్తుంది. బికాస్ ఇట్ మేక్స్ మై డే అనమాట. అయితే అవి ఏం తింటాయంటే నిజంగా పాములు తింటాయంట. నిజంగా మీకు ఎవరికైనా తెలుసా పాములు తింటాయని? సో నాకెందుకో టైం అనేది వేస్ట్ చేసుకోబుద్ధి కాదు, చిన్న థింగ్స్ అయినా పెద్ద థింగ్స్ అయినా. బట్ ఎందుకో కొంచెం నా మీద నేనైతే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా అంతే, ఇంకేం చెప్పలేను ఇక. అయితే నేను ఒక దగ్గర చదివిన ఏంటంటే ఎవ్రీవన్ విల్ బీ సక్సెస్ అంట, కానీ
ఒంటరితనం అనేది ముందు వస్తుందంట, అన్నిటికంటే ముందు. సో కర్మ ఫాలోస్ యూ అంట. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తావో రేపు అది నువ్వు అవుతావు పక్క. ఎందుకంటే కర్మ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ అంట. సో ఎంతవరకు నమ్ముతారేమో కానీ నేనైతే నమ్మాల్సి వస్తుంది, బికాస్ ఐ హ్యావ్ టు డూ ఇట్. మీకు ఇలాంటి ఏమైనా నమ్ముతారా మీ జీవితంలో? నాకైతే ఫారెస్ట్లో వదలబుద్ధి అట్లే, చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. రియల్గా ఏంటో పడుకోవాలనిపిస్తుంది. ఏందిరా బాబు, కుందేళ్ళ ఏంటి అసలు అర్థం కావట్లేదు. మస్తు సప్పుడు వస్తుంది ఒకటేసారి సడన్. ఇట్లా రేస్ గుర్రంలోకి వెళ్ళిపోతాయి. కుందేలే కావచ్చు. మళ్ళీ ఆగితే పట్టేసుకుంటే రప్ప 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 వెళ్ళిపోతాయి, ఒక్క సెకండ్ ఆగకుండా. సో ఈరోజైతే కొంచెం ఏమంటారు చేయాలా వద్దా అనిపించే, కానీ టాపిక్ దొరకట్లే. కానీ మనం కన్సిస్టెంట్గా ఉంటాం కదా, ఎవ్రీథింగ్ డస్ నాట్ మ్యాటర్. టాపిక్స్ ఉన్నా లేకున్నా చెట్లతో మాట్లాడు. మీ అందరికీ నీళ్ళు కావాలా? ఎలా? నేనైతే కొంచెమే తేగలను మీ అన్నిటికీ. ఎలా సర్వైవ్ అవుతాయేమో చెట్లు. ఈ వెదర్ చెట్టు చాలా బాగా వేస్తుంది ఒక్కొక్కసారి ఫ్రెండ్స్. అన్నిటికీ చెట్లు పోయాలంటే ఎన్ని వాటర్ కావాలి, ఎలా మోసుకురావాలి, ఈ థాట్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది నా మైండ్లో. ఒక్కొక్క చెట్టు దగ్గర కొందరు అయితే ఇలాంటి వెద పనులు చేస్తారు. నరికేయడం ఎందుకు ఫ్రెండ్స్, మంచిగా పెంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ హోటల్స్కి ఏంటని మొత్తం ఇక్కడ చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అది ఫారెస్ట్ కాదు కానీ కొంచెం చెరువు దగ్గర గట్టు ఉంటుంది, ఐ మీన్ చెరువు దగ్గర అనమాట. మరి ఎందుకు కొట్టేస్తున్నారు? అదే వాళ్ళ ఇంట్లో ఏమన్నా చెట్టు కొట్టేస్తారా ఫ్రెండ్స్? కొట్టారు. మరి ఇక్కడ ఎందుకు కొట్టాలి? అంటే ఇది ఖాళీగా ఉంది, ఎవరు ఏమన్నారన్నా. ఫ్రెండ్స్ కుక్క చూడండి ఎంత బాగా చూస్తుందో, కోపంగా చూస్తుంది. ఏయ్ అడే షో వెళ్ళిపోయింది. లైఫ్లో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ నేర్పిస్తుంది. అడవి చాలా బాగా నేర్పిస్తుంది ఏదైనా సరే. నువ్వెవరి మీదైనా నిజంగా ఇట్లా అగ్రెసివ్ పీపుల్ ఉంటారు, మాట్లాడినారు అసలు అంటారు. మీ లైఫ్లో ఎవరైనా ఎదురయ్యారా? స్పాంటేనియస్గా మాట్లాడుతూనే ఉంటారు, అదేదో వీఆర్ సర్వెంట్స్ అని చెప్పి. ఎందుకో చెప్పాలనిపించింది. వాళ్ళు ఆలోచించరు, స్పాంటేనియస్గా మాట్లాడుతూనే ఉంటారు, డూ లెఫ్ట్ ఆర్ రైట్ అన్నట్టు. నాకైతే ఈ చెట్ల ప్రదేశాలు అయితే చాలా బాగా అనిపిస్తుంది. రోజుకో చెట్టు, రోజుకో లెసన్. కానీ ఇక్కడైతే చెట్లు పెంచబుద్ధి అవుతుంది కానీ ఆల్రెడీ అవన్నిటికీ కొన్ని ఎండిపోతున్నాయి. మరి ఎందుకో తెలియదు, మరి పోస్తున్నారో వాటర్ తెలియదు. కానీ నేచర్ అయ్యా నేచరు బాగుందయ్య నేచరు, నేచర్ అయ్యా నేచరు బాగుందయ్య నేచరు. ఇలా ప్రేమిస్తుండగా నాకెంతో సంతోషం ఉంది నాకు. ఏదో ఒక లిరిక్స్ మనం ట్రై చేస్తున్నాం, లిరిక్స్. ఎన్ని చెట్లున్నా మనకి చెట్లకు సంతోషంగా ఉంది రాబాయ్. ఎన్ని చేసినా ఏమి చేసినా చివరాఖరికి సంతోషమే రాని తోడు. అవి ఎన్ని ఇచ్చినా అవి ఎన్ని దాటినా
నువ్వైతే నీ చేరువతోనే ఉండాలి. ఇంకో పాట సార్. నీ స్నేహం ఇక రాదు. నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే, బ్రో నీకైతే 14 మెంబర్స్ ఫాలోవర్సే ఉన్నారు కదా, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు అని. అరే ఫాలోవర్స్ ఏంట్రా భయ్, నీ కష్టం సక్సెస్ వస్తే 1,00,000 మంది వస్తారు. బట్ 14 మెంబర్సా 40 మెంబర్సా కాదు బ్రో, నీ హ్యాపీనెస్ గురించి నువ్వు తప్పిస్తున్నావు అంతే. సక్సెస్ ఈరోజు కాకపోతే రేపు వస్తాయి, బట్ యువర్ మెమరీస్ విల్ బీ విత్ యూ కదా అని నేను చెప్పిన. మోస్ట్ పీపుల్ దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆఫ్ అదర్స్. అంతే ఈరోజు, చూద్దాం మళ్ళీ ఈరోజు. ఓకే, సీ యూ, సైనింగ్ ఆఫ్. డే 58, మీట్ యూ ఇన్ ద డే 59. ఈరోజైతే నాకు హ్యాపీగా అనిపించింది. ఏ కంటెంట్ లేకపోయినా చెట్లు అయితే నా కంటెంట్. ఇదే లాస్ట్ బ్యాంబూ ట్రీ. సైనింగ్ ఆఫ్.